నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, చాలామంది మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి ఫ్రీక్వెంట్గా చాలా వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో అడుగుతుంటారు. అసలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే ఏంటి, పలానా స్టాకు మల్టీ బ్యాగర్ కాబోతోంది అని ఎటువంటి ఫ్యాక్టర్స్ని అనుసరించి మనం దాన్ని ఐడెంటిఫై చేయగలము అంటారు? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ అంతా కూడా ఈ మల్టీ బ్యాగర్స్ మీదే అవుతుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఇన్వెస్టర్స్, టాప్ ఇన్వెస్టర్స్, వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జుంజున్వాలా కానీ, వీళ్ళందరూ కూడా వెల్త్ క్రియేట్ అయిందంటే ఈ మల్టీ బ్యాగర్స్ వల్లే. ఓకే. అంటే మనం కూడా ఏం చేస్తామంటే, చాలామంది మనం ఇప్పుడు ఒక 10 years ఉన్న వాళ్ళందరం కూడా కొంటుంటాం కానీ దాన్ని హోల్డ్ చేయలేకపోతున్నాం. అసలు ఈ మల్టీ బ్యాగర్ అనేది ఒకటి ఉంది, దీన్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దీంతో మనకి విపరీతమైన రిటర్న్స్ వస్తాయి అనేది మర్చిపోయి షార్ట్ టర్మ్లో మనం ఎగ్జిట్ అవటం వల్ల వీళ్ళందరూ ఇక్కడ ఈ లేయర్లోనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ కంపెనీ మల్టీ బ్యాగర్స్ అనే విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా కోటీసుల కన్నా పై స్థాయికి వెళ్ళిపోయారు. సో ఇవాళ మన టాపిక్ అనేది చాలామందికి ఎన్లైట్మెంట్ కోసం మనం అసలు మల్టీ బ్యాగర్ అంటే ఏంటని కానించి మొదలు పెడతాను మీకు. అసలు మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే, ఈ డెఫినేషన్ యాక్చువల్గా పీటర్ లించ్ అని ఆయన బుక్లో రాసుకున్నారు. మల్టీ బ్యాగర్ అంటే మామూలుగా ఏంటి, ఒక కంపెనీని ఒక రేట్లో కొన్నాక అది 2 times అయింది అనుకోండి, దాన్ని డబుల్ బ్యాగర్ అంటాం. డబుల్ బ్యాగర్, ఎస్. అలా 3 times అయింది అంటే థర్డ్ బ్యాగర్ అంటాం. అలా 10 times అయితే 10 బ్యాగర్ అంటాం. ఈ 10 times తర్వాత కనుక ఇంకా రిటర్న్స్ వస్తే దాన్ని మల్టీ బ్యాగర్ అంటాం. అంటే ఇప్పుడు మనం 100 రూపాయల్లో కొన్నది 10 times అవ్వాలి, 1000 రూపాయల దాకా ఉన్నదాన్ని 10 బ్యాగర్ అంటాం. దాని తర్వాత దాటితేనే మల్టీ బ్యాగర్ అంటాం. అంటే మినిమం 11 times పెరగాలి. సో ఇది మల్టీ బ్యాగర్. అయితే దీనిలో ఏంటంటే చాలామంది అనుకునేది మల్టీ బ్యాగర్లో ఇవి ఒక ఫ్లూక్గా వెళ్తాయి అనుకుంటారు, అంటే వాల్యుయేషన్స్ సరిగ్గా ఉండవేమో లేకపోతే అనుకుంటారు. కానీ యాక్చువల్ మల్టీ బ్యాగర్ డెఫినేషన్ ఏంటంటే, ఈ కంపెనీ వెరీ స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్ ఉండాలి, అండర్ వాల్యూడ్ అయి ఉంటాయి. అంటే ఏంటంటే ఇవి కొత్త సెగ్మెంట్లోకి ఎంటర్ అవటం కానీ, లేకపోతే ఉన్న సెగ్మెంట్లోనే న్యూ థాట్తో రావటం కానీ, ఇలాంటి ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తాయి కంపెనీస్. సో వాటితో ఏంటంటే అది పొటెన్షియల్ అనేది కరెక్ట్గా అండర్ వాల్యూడ్ అవుద్ది. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయటం అనేది నార్మల్కి కష్టంగా ఉంటుంది. అలాంటి పొటెన్షియల్ని ఫస్ట్ పట్టుకోవటం. సో వాటిని ఏమవుతుందంటే, కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉండి టాప్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉండి అండర్ వాల్యూడ్ అవుతాయి. అంటే ఆ వాల్యూని మనం క్యాచ్ చేయలేని, నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఫ్రంట్ లైన్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా క్యాచ్ చేయలేరు అనమాట. దాన్ని మల్టీ బ్యాగర్ అంటాం. అయితే ఇప్పుడు మల్టీ బ్యాగర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎలాంటిది, మీరు రెండో క్వశ్చన్ అడిగారు, ఎలా పట్టుకోవాలి మనం. వాటిలో ఏంటంటే అందులో 5 పాయింట్లు ఉన్నాయి సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెట్. కంపెనీ యొక్క డెట్ ఎంత ఉంది ఏంటని చూసుకోవాలి. ఇప్పుడు మనం జనరల్గానే ఎక్కువ అప్పులు ఉంటే ఏంటంటే వాళ్ళు గ్రో అవ్వలేరు. సో ఈ కంపెనీస్లో డెట్స్ కనుక కంపెనీ ఎలా ఉంది, డెట్స్ ఎక్కువ ఉంటే మాత్రం అది మల్టీ బ్యాగర్ కాదు. సో ఫస్ట్ డెట్ తక్కువ ఉండాలి. డెబిట్ ఈక్విటీ రేషియో అంటాం చూడండి, డెబిట్కి ఈక్విటీకి రేషియో ఎంత ఉంది, అది తక్కువ ఉండాలి. అంటే కంపెనీకి డెట్ తక్కువ ఉందంటే ఏంటంటే ఉన్న రిసోర్సెస్ని అది జాగ్రత్తగా వాడుకుంటుందని. ఉన్న కంపెనీలో ఉన్న క్యాపిటల్ని చాలా వాళ్ళు కాస్ట్ ఆఫ్ ఈక్విటీని చాలా మేనేజ్ చేస్తున్నారు. సో డెట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో వచ్చే రెవెన్యూ అంతా కూడా కంపెనీకే ఉంటుంది, అంటే వేరే వాళ్ళకి కట్టనకల్లా. సో ప్రాఫిట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా. సో డెట్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సో మనం కూడా అనుకుంటాం కదా, అప్పు లేని వాళ్ళు అధిక సంపన్నులని. సో అంటే ఏంటంటే అప్పు లేదు అంటే ఏంటంటే ఉన్న ప్రాఫిట్ని కరెక్ట్గా షేర్ హోల్డర్స్కి వెళ్తూ ఉంటుంది. సో అది ఫస్ట్ పాయింట్ సార్. రెండో పాయింట్ తీసుకుంటే ఏంటంటే ఈ ప్రీవియస్ క్వార్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలి. ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్స్ ఎలా ఉంది, మూవ్మెంట్ ఎలా ఉంది, కంపెనీలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి. మెయిన్ అంతా కూడా ఏ కంపెనీకైనా సేల్స్ ఇంపార్టెంట్. అవును, సేల్స్ బాగుంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ బాగుంటాయి. సో ఇప్పుడు సేల్స్ బాగుండి అది ఎన్ని మల్టిపుల్స్ వెళ్తుంది విత్ ఈక్విటీతో, సో అనేది మనం చెక్ చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే రెవెన్యూ మల్టిపుల్స్ అంటాం. ఎప్పుడైతే రెవెన్యూ మల్టిపుల్స్ తక్కువగా ఉండి పొటెన్షియల్ ఎక్కువ ఉందంటే
అది మల్టీ బ్యాగర్ కింద తీసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు మల్టీ బ్యాగర్ అంటే ప్రైస్ తక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ ప్రైస్ ఒక్కటే కాదు, అంటే స్టాక్ ప్రైస్ కాదు, ఈ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 20 రూపీస్లో ఉన్న ప్రతి కంపెనీ మల్టీ బ్యాగర్ కాలేదు కూడా. సో 30 రూపీస్ ఆ రేట్ని బట్టి అది మల్టీ బ్యాగర్ కాదు. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 ఫ్యాక్టర్స్ ఉండాలి వాటికి తోడు. సో ఫస్ట్దేమో డెబిట్, రెండోదేమో లాస్ట్ 5 years వాటి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, రెవెన్యూస్ గ్రో ఉండాలి. ఓకే. ఇప్పుడు మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎర్నింగ్స్. సో ఇప్పుడు అది రెవెన్యూ నెంబర్స్తో పాటు ఆ సోర్స్ కరెక్ట్గా ఉన్నాయా, అంటే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, రైట్ ఇది ఎక్స్పాండబుల్ ఉందా లేకపోతే లిమిటెడ్ బిజినెస్ మోడలా, ఎక్స్పాండల్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఉందా లేదా ఈ కంపెనీకి, లేదు లిమిటెడ్ సెగ్మెంట్ లిమిటెడ్ ఏరియాలోనే లిమిటెడ్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఈ యొక్క ఎప్పుడైతే గ్లోబల్ పెనిట్రేషన్ ఉంటుందో ఛాన్సెస్ ఇది కాంపిటేటివ్గా గ్రో అవడానికి స్కోప్ ఉంది. అంటే ఈ కంపెనీకి భవిష్యత్తులో పెట్టుబడులను విస్తరించే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం అక్కడ పసిగట్టగలగాలి. అవునండి, అది మూడో పాయింట్. నాలుగోది ఏంటంటే ఎర్నింగ్ అండ్ ప్రైస్ మల్టిపుల్స్, ఈపీఎస్ అంటాం. సో ఈపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఈపీఎస్ పెరుగుతుందా, సో ఈపీఎస్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఇది మల్టీ బ్యాగర్ అనమాట. సో ఈపీఎస్ మీకు లెవెల్స్ కనుక మల్టిపుల్ టైమ్స్ అవుతుంటే ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి ఎంత ఎర్నింగ్స్ ఇస్తుంది, సో ఆ ఈపీఎస్ అనే నెంబర్స్ని మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఈపీఎస్ గ్రో అవుతుందంటే ఈ కంపెనీ రెవెన్యూ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఇది మల్టీ బ్యాగర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఈ కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది, సో మేనేజ్మెంట్ చేంజెస్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క విజన్ ఎలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి మేనేజ్మెంట్ మాట్లాడతారు. అవును. సో బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ లాస్ చెప్పినప్పుడు వాళ్ళ యొక్క విజన్ ఎలా ఉంది, సో సెకండ్ లేయర్ ఎలా ఉన్నారు, తర్వాత ఈ క్వార్టర్ రిజల్ట్స్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ ఒకసారి పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ 5 ఫ్యాక్టర్స్ కనుక మనం చూసుకుంటే ఆ కంపెనీస్ మల్టీ బ్యాగర్స్లో మనం ఉన్నట్టే. సో ఈ మల్టీ బ్యాగర్లోనే మనకి వెల్త్ అంతా క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఏంటంటే మానిటరింగ్ ఇంపార్టెంట్, ఇది ఒక ఐడెంటిఫై చేయటం. అయితే ఇంతకు మించి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒక్క కంపెనీలోనే మనం మల్టీ బ్యాగర్ కాకుండా అట్లీస్ట్ ఒక 10 కంపెనీస్ని పెట్టుకుంటే అట్లీస్ట్ 2 హిట్ అయినా మీకు ఇది అవుతుంది, వెల్త్ క్రియేషన్కి మనకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఏషియన్ పెయింట్స్ 2010లో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవాళ 95 lakhs అయింది, దగ్గర దగ్గర ₹1 ఏషియన్ పెయింట్స్. ఆ రోజుల్లో అది మిడ్ క్యాప్. సో అది మిడ్ క్యాప్ నుంచి ఇప్పుడు అది లార్జ్ క్యాప్కి వచ్చింది. సో మల్టీ బ్యాగర్స్లో అది అలాగే యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ ఒకప్పుడు మల్టీ బ్యాగర్ కంపెనీసే. అవి టైం బీయింగ్ హోల్డ్ చేయటం వల్ల మెయిన్. సో ఇప్పుడు మల్టీ బ్యాగర్ అందరం కొంటాం కానీ మనకి మల్టిపుల్ అవ్వాలంటే పేషెన్స్ కావాలి. రైట్. సో మీరు పేషెన్స్గా ఉండి మంచి కంపెనీస్ చూసుకొని ఈ 5 ఫ్యాక్టర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ అవుతుంది సార్. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. మల్టీ బ్యాగర్ అంటే ఏంటి, ఒక స్టాకు మల్టీ బ్యాగర్ కాబోతోంది అనే సంకేతాలని మనం ఏ విధంగా పసిగట్టగలగాలి అనే అంశం గురించి మీ అద్భుతమైన విశ్లేషణను మన ప్రేక్షకులకు అందించారు. అండ్ మన ప్రేక్షకులతో పాటు నేను కూడా చాలా కూలంకషంగా తెలుసుకోగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.